ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అయోడిన్ అనేది లోపిస్తే థైరాయిడ్ సమస్యలు వస్తాయని గవర్నమెంట్ వారు అయోడిన్ని తీసుకెళ్లి సాల్ట్లో పెట్టి అయోడైజ్డ్ సాల్ట్ ద్వారా థైరాయిడ్ గ్రంథి లోపాలు రాకుండా నివారించడానికని ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అయోడైజ్డ్ సాల్ట్ రూపంలో మనందరికీ అయోడిన్ లోపం తగ్గటం జరిగింది. థైరాయిడ్ సమస్యలు అయోడైజ్డ్ సాల్ట్ వాడిన తర్వాత ప్రారంభంలో బాగా తగ్గినప్పటికీ ఈ మధ్య అయోడైజ్డ్ సాల్ట్ వాడేవారందరికీ కూడా థైరాయిడ్ కంప్లైంట్లు ఎక్కువగా వస్తున్నాయి. మరి అయోడిన్ వాడుతున్నప్పటికీ ఎందుకు వస్తున్నాయి? థైరాయిడ్ గ్రంథి కంఠ భాగంలో ఉంటుంది. ఆ థైరాయిడ్ గ్రంథి విడుదల చేయవలసిన హార్మోన్స్ T3, T4. ఈ రెండు హార్మోన్స్ని ఈ గ్రంథి విడుదల చేయాలంటే దానికి ముడిసరుకు అయోడిన్ కావాలి. పంచదార తయారు చేయాలంటే చెరుకు కావాలి కదా, అలాగే అయోడిన్ అనేది అతి ముఖ్యమైన అవసరం థైరాయిడ్ గ్రంథికి. ఈ అయోడిన్ అనేది అయోడైజ్డ్ సాల్ట్ రూపంలో మన బాడీకి అందిస్తున్నప్పటికీ ఈ మధ్య కొత్తగా ఎందుకు వస్తున్నాయంటే మనకు కావాల్సింది కొద్ది మోతాదే అయోడిన్. అది 150 మైక్రోగ్రాములు ఒక రోజుకు కావాలి. మనం అయోడైజ్డ్ సాల్ట్ రూపంలో వాడటం ద్వారా 150 కంటే ఎక్కువ వెళుతున్నది, సరిపోతుంది. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం, మనము ఉద్యోగ వ్యాపారాల ద్వారా చెమటలు పట్టడం లేదు, ఏసీల్లో కూర్చుండడం ద్వారా యూరిన్ ఎక్కువ వస్తుందని, చల్లగా ఉందని నీళ్ళు ఎక్కువ త్రాగబుద్ధి కాక నీళ్ళు త్రాగటం లేదు. మరి సాల్ట్ వాడకం ఏం చేసాము? అయోడైజ్డ్ సాల్ట్ మంచిది అంటున్నారని అయోడైజ్డ్ సాల్ట్ అన్నిట్లోనూ వాడుతున్నాం. రోజు మొత్తానికి సాల్ట్ 5 గ్రాములు మించి తినకూడదని గవర్నమెంట్ వారి లెక్క, లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి లెక్క. 5 గ్రాములు టేబుల్ సాల్ట్ మించి తినకూడదు, అంతకంటే ఎక్కువ తింటే సమస్యలు వస్తాయి అని. మనం ఇప్పుడు 15 గ్రాములు 20 గ్రాముల మధ్యలో టేబుల్ సాల్ట్ను వాడేస్తూ ఉన్నాం. 15-20 గ్రాములు టేబుల్ సాల్ట్ వాడేసి మంచినీళ్ళు తక్కువ తాగటం వల్ల మనం తిన్న ఎక్కువైన సాల్ట్ ద్వారా ఎక్కువ అయోడిన్ కూడా వెళుతున్నది. యూరిన్ సరిగా పోయినందువల్ల లోపల ఎక్కువ పేరుకుపోతున్నది, సాల్ట్ పెరిగిపోతున్నది, అయోడిన్ ఎక్కువైపోతున్నది. లోపల ఎక్కువైపోయిన అయోడిన్ శరీరానికి, ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథికి, రక్షణ వ్యవస్థకి కొన్ని రకాల నష్టాలు కలిగిస్తున్నది. అందుకని అయోడిన్ ఎక్కువైనా థైరాయిడ్ వస్తుంది అనేది ఇప్పుడు రీసెంట్ స్టడీస్, పరిశోధనలన్నీ చక్కగా రుజువు చేస్తున్నాయి. అందుకని థైరాయిడ్ గ్రంథి పని చేయకుండా డ్యామేజ్ అవ్వటానికి, T3, T4 హార్మోన్స్ తయారవ్వకుండా ఆగిపోవటానికి కూడా ముఖ్యంగా చూస్తే ఈ అయోడిన్ ఎక్కువ అవటం అంటున్నారు. ఈ ఎక్కువైన అయోడిన్ వల్ల థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్ T3ని, T4ని ఉత్పత్తి చేయాలంటే థైరాయిడ్ పెరాక్సిడేజ్ అనే ఒక ఎంజైమ్ కావాలి. ఈ థైరాయిడ్కి ఈ హార్మోన్స్ కావడానికి ఇది కావాలి కదా. ఈ అయోడిన్ ఎక్కువయ్యేసరికి ఈ థైరాయిడ్ పెరాక్సైడ్ అనేది తగ్గిపోతున్నది. అందుకని హార్మోన్స్ ఉత్పత్తి ఆటోమేటిక్గా తగ్గిపోతున్నాయి అన్నమాట. అందుకని ఇదొక రీజన్ అని స్పష్టంగా తెలుస్తున్నది. ఇక రెండవది, మనం ఉప్పు ఎక్కువగా తింటున్నాం. మనం తినే ఉప్పు వల్ల రక్షణ వ్యవస్థ చాలా దెబ్బతింటుంది, గాడి తప్పుతున్నది. మనము తిన్న సాల్ట్ ప్రేగుల్లోకి వెళ్ళి ఆ ప్రేగుల్లో బ్యాక్టీరియాలని, చెడ్డ వాటిని పెంచేస్తున్నారు సాల్ట్. మంచి బ్యాక్టీరియాలు సాల్ట్ వల్ల చచ్చిపోతుంటాయి, చెడ్డ బ్యాక్టీరియాలు పెరుగుతాయి. ఈ చెడ్డ బ్యాక్టీరియాలు పెరిగితే ఇమ్యూనిటీ గాడి తప్పుతుంది. మంచి బ్యాక్టీరియాలు ఎక్కువ ఉండి చెడ్డ బ్యాక్టీరియాలు తక్కువ ఉంటే కంట్రోల్గా ఉంటుంది, రక్షణ వ్యవస్థ హెల్తీగా ఉంటుంది. అవి చెడ్డై పెరిగి మంచి తగ్గేసరికి రక్షణ వ్యవస్థ గాడి తప్పుతుంది. ఈ బాడీలో ఉండే రక్షణ వ్యవస్థ కంట్రోల్ అంతా ప్రేగుల్లో ఉంటుంది బ్యాక్టీరియాల చేతిలో. ఈ సాల్ట్ బ్యాక్టీరియాని డ్యామేజ్ చేస్తున్నది. తద్వారా టీ హెల్పర్ సెల్స్ అని ఉంటాయి. ఈ రక్షణ వ్యవస్థ గాడి తప్పేసరికి టీ హెల్పర్ సెల్ 17 అనేది యాక్టివేట్ అవుతున్నది. ఇది యాక్టివేట్ అవ్వటం వల్ల మన బాడీలో రిలీజ్ అయ్యే కొన్ని రకాల యాంటీబాడీస్ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఈ టీ హెల్పర్ సెల్ 17 ఇంక్రీజ్ అయ్యేసరికి కొన్ని హాని కలిగించే మన బాడీలో విడుదలవుతాయి. అవి ఎక్కువైనప్పుడు అవే ముఖ్యంగా చూసుకుంటే IL-17, TNF ఆల్ఫా, ఇంటర్లోకిన్స్ ఇలాంటివి కొన్ని ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి వీటి ద్వారా మోతాదుకి మించి. ఇవన్నీ రిలీజ్ అయ్యేసరికి ఇవన్నీ ఏం చేస్తాయి, ఇవి వెళ్ళి థైరాయిడ్ గ్రంథి మీద దాడి చేసేసి థైరాయిడ్ గ్రంథిని డ్యామేజ్ చేసేస్తున్నాయి, థైరాయిడ్ సెల్స్ని. మరి ఆటోఇమ్యూన్ థైరాయిడ్ అంటున్నారు కదా. రక్షణ వ్యవస్థ
అతిగా స్పందించి గాడి తప్పి మన థైరాయిడ్ గ్రంథిని మన రక్షణ వ్యవస్థ నాశనం చేసేట్టు తయారవుతుంది అనమాట. అందుకని చాలామందికి థైరాయిడ్ సెల్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి. ఈ అయోడైజ్డ్ సాల్ట్ ఎక్కువ తినడం వల్ల, సాల్ట్ ఎక్కువ అవటం వల్ల ముఖ్యంగా రక్షణ వ్యవస్థలో వచ్చిన మార్పులకి ఇట్లా వచ్చేస్తున్నాయి. అందుకని ఈ మధ్య థైరాయిడ్ గ్రంథి సమస్యలు ఉన్న వాళ్ళందరినీ తీసుకుంటే 100కి 100% మంది అయోడైజ్డ్ సాల్ట్ తింటున్నారు. 100కి 25-30 మందికి థైరాయిడ్కి మాత్రలు వేసుకోవాల్సి వస్తున్నది. అంతమందికి థైరాయిడ్ కంప్లైంట్లు ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే అయోడిన్ ఎక్కువ అవటం వల్ల, సాల్ట్ ఎక్కువ అవటం వల్ల. అందుకని మనకు థైరాయిడ్ సమస్య రాకుండా ఉండాలని మనం చేసే ప్రయత్నం థైరాయిడ్ సమస్య వచ్చేటట్టు చాలామందికి ఎక్కువ చేస్తున్నది. అయోడిన్ ఎక్కువ తింటాం, సాల్ట్ ఎక్కువ తింటాం, ఈ రెండు కలిసేసి ఎక్కువ మందికి థైరాయిడ్ కంప్లైంట్లు వచ్చేటట్టు ఈ మధ్య అవుతున్నది. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటంటే బయట నుంచి మనకు అయోడిన్ అవసరం లేదు. మనం తీసుకునే ఆహారాల్లో అయోడిన్ ఉంటుంది. పూర్వం రోజుల వలె కొండల మీద, దెబ్బల మీద, గుట్ల మీద ఉండి అక్కడ పండిన పంటలనే తినేటప్పుడు ఆ నేలలో అయోడిన్ లేక అక్కడ లోపించింది. ఇప్పుడు మనం తినేది కేవలం మన ఊళ్ళో పండిన పంటలే కాదు కదా, ఎక్కడెక్కడో రాష్ట్రం నలుమూలల పంటలు మన దగ్గరకు వస్తున్నాయి. మనం ఎక్కడెక్కడో గోధుమలు ఇక్కడ తింటున్నాం, ఇంకో చోట ఇంకోటి వస్తున్నాయి, ఎక్కడో యాపిల్ ఇక్కడ తింటున్నాం. అన్ని ప్రాంతాల్లో పండే పంటలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మనం తినే అన్ని ఆహారాలను అయోడిన్ ఉంటుంది. మనం వాడే వాటిలో అయోడిన్ ఎక్కువగా ఉన్న దాంట్లో తీసుకుంటే ముందుగా పాలు మనం వంటల్లో వాడతాం, పాలు ఇంకా పెరుగు రూపంలో కూడా వాడుతుంటాం కదా. మరి పాలు పెరుగులో నెంబర్ 1గా అయోడిన్ ఎక్కువ ఉంటుంది. దగ్గర 50 మైక్రోగ్రాముల వరకు ఇందులో ఉండిపోతుంది అనమాట. తర్వాత ఇతర ఆహారాలు కూడా మనం తీసుకునే వాటి ఆకుకూరలు చాలా అయోడిన్ ఉంటుంది. పాలకులు వీటన్నిటిలో అయోడిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. పన్నీర్ ఇట్లా చాలా ప్రొడక్ట్స్లో మనం వాడే వాటిలో అయోడిన్ రిచ్గా ఉంటాయి. టమోటాలు ఇట్లాంటి వాటన్నిటిలో. అందుకే రోజు మొత్తం మీద మనకు కావాల్సింది 150 మైక్రోగ్రాములు, మిల్లీగ్రాములు కూడా కాదు, మైక్రోగ్రాములు. అంత తక్కువ సరిపోతుంది. అంత తక్కువ మనకి తినే ఆహారాల్లో ఉంది. కాబట్టి అయోడిన్ బయట నుంచి చేసుకోకపోయినా ఈ రోజుల్లో ఇబ్బంది రాదు. అందుకని మా బోటు వాళ్ళు మేము అసలు 35 ఏళ్ళ నుంచి ఉప్పు తినకపోయినా మరి మాకు కావాల్సిన అయోడిన్ తినే ఫుడ్ ద్వారా వస్తున్నది. థైరాయిడ్ కంప్లైంట్ రాకుండా హెల్ప్ జరుగుతున్నది అనమాట. కాబట్టి మంచిగా విత్తనాలు, స్ప్రౌట్స్, ఫ్రూట్స్ ఇలాంటి న్యాచురల్ ఫుడ్ మీరు ఎక్కువ తినండి. థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకునేవారు కూడా థైరాయిడ్ ట్యాబ్లెట్ మానేస్తారు. మీరు 60-70% న్యాచురల్ ఫుడ్ తినండి. అంటే రోజు వండిన ఆహారం ఒకసారే తినండి 30%, వండని ప్రకృతి సిద్ధమైన ఆహారం 70% తినే ప్రయత్నం చేయండి. అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ స్ప్రౌట్స్, ఫ్రూట్స్, ఈవినింగ్ నానబెట్టిన డ్రై నట్స్, ఫ్రూట్స్. ఇట్లా 2 పూట్ల న్యాచురల్ ఫుడ్ తింటాం చేయండి. నెల 2 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకోండి. థైరాయిడ్ హార్మోన్స్ ఇంప్రూవ్ అవుతుంటే న్యాచురల్గా మెడిసిన్ తగ్గించుకుంటూ వచ్చి మెడిసిన్ మానేసేయచ్చు. అయోడైజ్డ్ సాల్ట్ మానేయచ్చు, థైరాయిడ్ మెడిసిన్ మీరు మానేసే స్థితి మంచి డైట్ మీకు అందిస్తుంది. అదే రెగ్యులర్గా కొద్దిగా ప్రాణాయామం, కొద్దిగా నెక్ ఎక్సర్సైజులు చేస్తూ, ఆసనాలు చేస్తూ డైట్ మార్చండి. థైరాయిడ్ హెల్దీగా పనిచేస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.